నిజం నిలకడగా ఉంటుంది, అబద్ధం మాత్రం అందంగా ఉంటుంది. నిలకడగా ఉన్న నిజానికంటే కూడా అందంగా ఉన్న అబద్ధానికే వాల్యూ ఎక్కువ. రాష్ట్రంలో జరిగినటువంటి ప్రచారాల్లో నుంచి ఇంకొక ప్రచారం పక్కలిపోయినప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు సిద్ధం సభలు పెడితే దానికి ఆర్టీసీ బస్సులు పెట్టారు, ఆర్టీసీకి ఫ్రీగా వాడేసుకుంటున్నారు అన్నటువంటి దాని మీదన ఇప్పుడు ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అడిగిన ప్రశ్నోత్తరాల సమయంలో 2019-24 మధ్య నిర్వహించిన సిద్ధం సభలకు ప్రభుత్వ ఖజానా నుండి 100 కోట్లకు పైగా వ్యయం చేశారన్న విషయం వాస్తవేనంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి పంచుమర్తి అనురాధ, దువ్వారపు రామారావు, తిరుమల నాయుడు ఎమ్మెల్సీలు వేసినటువంటి ప్రశ్నకి ప్రభుత్వం ఇచ్చినటువంటి సమాధానం లేదండి, 2019-24 మధ్య నిర్వహించిన సిద్ధం సభలకు ఏపీఎస్ఆర్టీసీకి అయిన ఖర్చులను ప్రభుత్వ ఖజానా నుండి భరించలేదు అని తేల్చి చెప్పారు. అట్లాగే ఏపీఎస్ఆర్టీసీ బస్సులకు ప్రజలను తరలించడానికి ఉపయోగించిన విషయం వాస్తవమేనా అని అడిగితే అవునండి, భీమిలి, దెందులూరు, రాఫ్తాడు మరియు మేదరమెట్టలో జరిగిన 4 సిద్ధం సభలకి ప్రజలను తరలించడానికి ఏపీఎస్ఆర్టీసీ 8,868 బస్సులను ఏర్పాటు చేసింది. ఈ బస్సులని సరఫరా చేసినందుకు గాను 29.89 కోట్లను వైఎస్ఆర్సీపీ పార్టీ నుండి వసూలు చేయడం అయింది. తదనంతరం ఏపీఎస్ఆర్టీసీ 18,259 బస్సుల్ని 16 మేమంతా సిద్ధం సభలకి సరఫరా చేసింది. వీటి రవాణా ఖర్చుల నిమిత్తం 51.27 కోట్లను వైఎస్ఆర్సీపీ పార్టీ నుండి వసూలు చేయడం అయింది. సిద్ధం మరియు మేమంతా సిద్ధం సభలకు సరఫరా చేసినటువంటి మొత్తం 27,127 బస్సుల నిమిత్తం మొత్తంగా 81.16 కోట్లను వసూలు చేయడం అయింది. అంటే ఫ్రీగా ఏమీ లేదు, బస్సులు పెట్టిన మాట వాస్తవమే. అయితే సిద్ధం సభలకు మరియు ఏపీఎస్ఆర్టీసీకి చేసిన మొత్తం వ్యయం వివరాలు ఏంటి అంటే ఆర్టీసీకి ఎలాంటి ఖర్చు లేదు, పైగా ఆదాయమే 81 కోట్లు వచ్చింది అన్నటువంటి విషయాన్ని తేల్చి చెప్పింది.